హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మీ ముందుకి అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి. సో మీ అందరికి తెలిసిందే, అమెరికాలో ట్రంప్ విజయం సాధించారు. సో ఆయన అనుకున్న విధంగానే ఇమ్మిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో మీరు గమనిస్తే రీసెంట్గా మనం చూసాం ఏంటంటే 205 మంది ఇండియన్స్ని ఒక C-17 విమానం అంటే మిలిటరీ విమానంలో అందరినీ కూడా భారతదేశానికి పంపించడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే దాదాపుగా వాళ్ళ లెక్కల ప్రకారంగా 7,25,000 మంది ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారనుకుంటున్నారు, అంటే ఇల్లీగల్గా. సో అందులో దాదాపు ఇప్పటికే 18,000 మందిని వాళ్ళు గుర్తించడమే కాకుండా అందరినీ కూడా బ్యాక్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అమెరికాలో ఇల్లీగల్గా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు ప్రతి మైన్యూట్ ప్లేసెస్లలో కూడా ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కడున్నారా అని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో మీరు గమనిస్తే భారతదేశం నుంచి దాదాపుగా వెళ్ళిన వాళ్ళలో హయ్యెస్ట్ స్టేట్ నుంచి మీకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఆ సైడ్ నుంచే ఉన్నారు. సో మరి ఈ 205 మంది మిలిటరీ విమానంలో అమృత్సర్లో వదలడం జరిగింది వాళ్ళని. సో అక్కడ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఎందుకు ఇల్లీగల్గా వెళ్ళాల్సి వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు నిజంగానే జాబ్ కోసం వెళ్ళారా, ఇంకేదైనా పని కోసం వెళ్ళారా అని చెప్పేసి అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఈ 205 మందిని మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి పంపించడం. అదే కాకుండా స్వస్థలాలకి పంపించడమే కాకుండా నాకున్నటువంటి పరిజ్ఞానానికి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 205 మెంబర్స్ యుఎస్ గవర్నమెంట్ పంపించింది వాళ్ళ సొంత ఖర్చుతోని. దాదాపుగా $4,000+ ఒక్కొక్క వ్యక్తి పైన ఖర్చు పెట్టి ఈ 205 మందిని వెనక్కి పంపించేసారు. మరి ఇప్పుడు మిగతా వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ సహకారంతో పంపిస్తారా లేకపోతే అక్కడ వాళ్ళే పంపిస్తారా అన్నది మనం ఒకటి గమనించుకోవాలి. తర్వాత నేను మళ్ళీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే అమెరికాలో 7,25,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటే అందులో ఎక్కువగా వచ్చే దేశం, ఎక్కువగా ఉన్నటువంటి ఇమ్మిగ్రెంట్స్ మెక్సికో వాళ్ళు. ఎందుకంటే మెక్సికో పక్కనే ఉంటుంది కాబట్టి ఆ మెక్సికో నుంచి చాలామంది అమెరికాలోకి వెళ్ళి ట్రై చేస్తారు. అందుకోసమే ఇంతకుముందు జో బైడెన్ కాకముందు మన ట్రంప్ ఉన్నప్పుడు మెక్సికోకి ఇంకా అమెరికాకి మధ్యలో ఒక పెద్ద 20 ఫీట్ల గోడను కడదామని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు కూడా. తర్వాత సెకండ్ ఇమ్మిగ్రెంట్ కంపెనీ ఎల్ సాల్వడోర్. అయితే ఈ రెండు కంట్రీస్ కూడా అక్కడ పక్కనే ఉంటాయి యూఎస్లో. కానీ గమనిస్తే ఇండియా మనకి అమెరికాకి ఎన్నో కొన్ని లక్షల మైలు అంటే వేల మైళ్ళ దూరంలో మనం ఉంటాము. అయినా కూడా ఇక్కడ నుంచి మనం 3rd పొజిషన్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఏంటంటే ఈసారి ఆయన ఈ 4 ఇయర్స్లో అమెరికాలో మొత్తం ప్రక్షాళన చేద్దామని డిసైడ్ అయినాడు. ఎవరైతే ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారో, ఇల్లీగల్గా అక్కడ లోకల్కి జాబ్స్ రాకుండా జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకొని మన అంటే వాడి దేశాలకి స్వస్థలాలకి పంపించే కార్యక్రమాన్ని మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో భారతదేశం కూడా అంటే భారతదేశం గవర్నమెంట్ కూడా పాల్గొంటుందా లేకపోతే వాళ్ళే సొంతంగా పంపిస్తారా అనేది చూద్దాము. సో మొత్తం మీద ఏంటంటే ఇక్కడ భయపడాల్సింది ఏంటంటే ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పంపించేదానికంటే ముందే మీరే టికెట్ బుక్ చేసుకొని మన దేశానికి మనం వచ్చేసేయండి. తర్వాత చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అమెరికా ఎలా పోవాలి వీసా స్ట్రిక్ట్ అయిపోతుంది అనుకుంటున్నారు. సో ఎంఎస్ చదువుకునే వాళ్ళు రూల్స్ ప్రకారంగా వీసా వస్తే అక్కడ చదువుకోవచ్చు. సో మొత్తం మీద అమెరికన్ గవర్నమెంటు అక్రమ వలసదారులందరినీ కూడా బ్యాక్ పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్. మనం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహింగాలు వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చారని చెప్పేసి మనం కూడా చాలామందిని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఇంత స్ట్రిక్ట్గా మన ఇండియాలో ఎందుకు జరగదంటే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, 130 కోట్ల ప్రజలు ఉన్నారు. సో ఇంతమంది ప్రజలలో మనము రెసిడెంట్స్ని బయట వాళ్ళు ఎవడు మనవాడు గుర్తించడం చాలా కష్టం కాబట్టి ఇంకా మన దగ్గర చాలామంది కూడా ఇల్లీగల్గా బతుకుతున్నారు. ఒక హైదరాబాద్లోనే దాదాపుగా 10,000 మందికి పైగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బతుకుతున్నారని చెప్పేసి మనము ఒక అంచనా. సో మొత్తం మీద ఎట్లయితే అంటే అమెరికన్ గవర్నమెంట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన చర్యలు తీసుకుంటుందో మన భారతదేశం కూడా 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా
ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఒక సర్వే చేసి మనం కూడా వాళ్ళని వాళ్ళ దేశానికి పంపిస్తే మన దేశం కూడా సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పేసి ఆ, నా ఆశాభావం వ్యక్తం చేస్తూ మొత్తం మీద అమెరికా చర్యలు మొదలుపెట్టింది. ఇల్లీగల్గా ఉండే ఇమ్మిగ్రెంట్స్ తస్మాత్ జాగ్రత్త.